రాననుకున్నారా, రాలేననుకున్నారా? చాలా రోజులైంది బ్లాగ్ చేసి. ఈ హెల్మెట్ వేసుకోవడం కొత్తగా ఉంది. ఇదేంటంటే డిస్ప్లేకి టెంపర్ గ్లాస్. బైక్ అంతా దుమ్ము పట్టిపోయింది. చాలా రోజులైంది కదా తీసి బయటికి. సో బైక్ సౌండ్ విని కూడా చాలా రోజులు అవుతుంది. లెట్ స్టార్ట్ ఇట్ అప్. కోల్డ్ స్టార్ట్ అయితే బాగుంటుంది. బ్యాటరీ డౌన్ అయిందా? రోజుల తర్వాత బైక్ దిద్దామంటే స్టార్ట్ అవుతుంది కదరా. టో చేయాలి ఎవరైనా దీన్ని ఇప్పుడు. సో స్టార్ట్ చేసి ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. మళ్ళీ చాలా రోజుల తర్వాత బైక్ రైడ్ చేస్తుంటా. ఇట్ ఫీల్స్ సో గుడ్. ఎలాగో నానా కష్టాలు పడి స్టార్ట్ చేసిన బైకు నేను మా ఫ్రెండ్ చేరి. చాలా రోజులు అయింది కదా స్టార్ట్ చేసి, అందుకే బ్యాటరీ డౌన్ అయింది. కొంచెం ఛార్జ్ అయినాక సెట్ అయిపోద్ది. ఫస్ట్ అయితే షెల్ పెట్రోల్ బంక్కి వెళ్ళాలి, చైన్ లూప్ తీసుకోవాలి చైన్కి. అండ్ దుమ్ము తెలుస్తుందో లేదో నాకు తెలియదు బ్లాగ్లో, కానీ చాలా దుమ్ము ఉంది బైక్ మీద. సో వాష్ చేయించాలి ఫస్ట్. ఇలా చూస్తే ఇలా చూడలేకపోతున్నా బైక్ని, దుమ్ము బట్టి ఫుల్ గాలి తక్కువ ఉన్నట్టుంది బైక్లో. అలాగే ఎయిర్ కొని కొట్టించుకొని వెళ్దాం. సైడ్కి వెళ్తుంది బైక్. అవునండి, యాక్చువల్లీ వర్చూస్ నా ఫేవరెట్ ఉండే, బట్ BMW వచ్చింది. సో యాక్చువల్లీ ఈ మధ్య బ్లాగ్స్ తగ్గిపోయినాయి నా ఛానల్లో. అంటే బ్లాగ్స్ తగ్గిపోయినాయి అంటే ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఒక బ్లాగ్ అప్లోడ్ చేసి. నేను ఉండే బ్లాగ్స్ రోడ్డు మధ్యలో చూడండి, హైవేలో బ్లాగ్స్ ఉన్నాయి కానీ 2-3 అప్లోడ్ చేయలే. ఎందుకో మోటివేషన్ లేదు అప్లోడ్ చేద్దామన్నా. సో అందుకే పెద్ద పట్టించుకోవాలి బ్లాగ్స్ చేయడము. బట్ చాలామంది అడుగుతున్నారు, ఏంటి నడుము బ్లాగ్స్ చేస్తలేదు, ఎక్కడికి వెళ్తలేదు అని. సో అందుకే బైక్ కూడా తీయట్లేదు కదా, అందుకే బ్లాగ్స్ చేస్తలేదు. నేను బైక్ తీస్తే అట్లీస్ట్ బ్లాగ్స్ చేయొచ్చు. సో మెయిన్ రీజన్ అదే నాకు. అండ్ కాలేజ్లో బిజీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డైలీ కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేది అయిపోయింది అది డే అంతా. సో దానివల్ల పెద్ద బ్లాగ్ చేసేకే అవుతాలే. ఫుల్ ఎగ్జాస్టెడ్ అయి ఉంటాం కదా ఆల్రెడీ. మళ్ళీ ఇంటికి వచ్చి బ్లాగ్ చేద్దామంటే పెద్దగా మనసు రాదు. బట్ అట్లీస్ట్ ఈ బ్లాగ్తోనైనా స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా ఉందాం అనుకుంటున్నా. అది ఎంతవరకు అవుతుందో తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్. ఈ మధ్య రైడ్స్ కూడా చేస్తలేదు. ఐ ఫీల్ ఫర్ ఇట్, బట్ ఇట్స్ ఫైన్. సమ్టైమ్స్ ఇట్స్ గుడ్ టు బీ జోన్డ్ అవుట్. బైక్ వాష్ చేపిస్తేనే అబ్బా ఆ ఫీలు మనకి. నాకు అస్సలు నచ్చదు బైక్ గలీజ్ చూడడం అంటే. ఇన్స్టా 360 స్టిక్ అని తెచ్చిన ఫిట్ చేద్దామని, బట్ ఎలా ఫిట్ చేయాలో తెలియదు. సో చూద్దాం. బైక్ అక్కడ వాష్ అవుతుంది, మనమేమో ఇక్కడ టైంపాస్ చేస్తున్నాం.
ఇప్పుడు వాష్ చేయించినంత సాటిస్ఫాక్షన్ ఉంది. వాష్ చేయించిన చైన్ లూప్ అయింది. నవ్ ఇట్ ఫీల్స్ గుడ్. బట్ అయినా స్టార్టింగ్లోనే ఆఫ్ రోడింగ్. టైర్లు గలీజ్ అవుతాయి, ఏం చేస్తే కావదు. స్లోగా వెళ్దాం ఫస్ట్. సో ఇన్స్టా 360 కానీ బిగించిన హోల్డర్ వేసి వెనక చూడండి ఎలా ఉందో. బట్ ఏంటి భయం అంటే పడుద్దేమో అని భయం. ఇన్స్టా 360 అలా ఫిట్ చేసినప్పుడు. మహేంద్ర షోరూమ్ ఉంది చూడండి ఇక్కడ వచ్చినప్పుడు మొన్న థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన. మస్తు ఫీల్ ఉంది. ఫస్ట్ థింగ్ ఐ ఫెల్ట్ వెన్ ఐ డ్రోవ్ ద థార్ రాక్స్ వాజ్ ఆ స్టీరింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఫుల్ లైట్ ఉంది మా థార్ కంపేర్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంఫర్ట్, మస్తు కంఫర్ట్ అయిపోయింది ఇప్పుడు. ఉండండి ఫ్యూల్ కొట్టించుకొని ఒక స్మాల్ చింటూ పింటూ రైడ్ వెళ్దాం. సో చూడొచ్చు ఇది ఇన్స్టా 360 ఫిట్ చేసిన ఇలా బ్యాక్ షాట్స్ బాగా వస్తాయని. చూద్దాం వ్యూ ఎలా వస్తుందని. యాక్చువల్లీ బైక్ పెట్రోల్ అయిపోవడం వల్లే ఆగిపోయింది. ఎలాగో పెట్రోల్ బంక్లోనే ఆగిపోయింది, మంచిదైంది. బైక్ ఎక్కడైనా ఆగిపోయింటే కష్టమయ్యండి మళ్ళీ. సో లెట్స్ గో. ఒకవేళ వీడియో షార్ట్స్ బాగా వస్తే రీల్స్ పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ మై రీల్స్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా లింకు. సో మీరు అక్కడికి వెళ్ళి ఫాలో చేయొచ్చు. అక్కడ వచ్చి మోర్ అప్డేటెడ్ ఉంటా రీల్స్లో. యూట్యూబ్లో మాత్రమే కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉంటా. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఇప్పుడప్పుడు అప్డేట్ పెడతానే ఉంటా. ఇన్స్టా 360 పడకుండా ఉంటే చాలరా. జీటీనేరా ఆ పుల్లు మాటలు అక్కడక్కడ తలబడితే ఏమనుకోకండి. చాలా రోజులు ఏమి కదా బ్లాగ్ చేసి అండ్ కెమెరా ముందుకు వచ్చి అందుకే తలబడుతుంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇన్స్టా 360 పెట్టినాం కదా ఇన్స్టా స్టిక్కి, అవి క్యాప్చరే అవ్వాలి బ్లాగు. సో అందుకని మళ్ళీ బ్లాగ్ తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ మౌంట్ చేసిన. సో యా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద బ్లాగ్ అండ్ ద వ్యూస్. ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సో యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to share my videos. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వ్లాగ్స్ చేస్తుంటా. సో I'll try to be consistent from now. So yeah, thank you for watching. Bye.